పిల్లలకి తల్లిదండ్రులు ఒక విషయం చెప్తున్నాను. మీ పిల్లలకి మంచి సంఖ్యాబలం ఉన్నటువంటి పేర్లను నిర్ణయించండి. జ్యోతిష్య శాస్త్రము, న్యూమరాలజీ, యాస్ట్రాలజీ నమ్మాలా వద్దా, నమ్మకం ఉన్నా లేకున్నా మీ పిల్లలకి మంచి భవిష్యత్తు ఏర్పడాలంటే తప్పకుండా మీరు న్యూమరాలజీ అండ్ యాస్ట్రాలజీ రెండింటిని మెర్జ్ చేసి పిల్లోడికి భవిష్యత్తు బాగుండవు. తల్లిదండ్రులు కోరుకునేది ఒకటేనండి. పిల్లోడికి మనకి ఏం బాగుండాలి? ఒకటి చదువు బాగుండాలి, మెయిన్గా ఆరోగ్యం బాగుండాలి. ఈ రెండు బాగుంటే ప్రతి ఒక్కటి వాళ్ళ కాళ్ళ వరకే వస్తుంది, కాళ్ళ దగ్గరికి వస్తుంది. నిజంగా మన ఫ్యూచరు, మన లక్ష్యం మన పిల్లలే. మనం ఎంత సంపాదించినా మన పేరు నిలబెట్టేది మన పిల్లలే. మన పేరు నిలబెట్టేది పిల్లలే, మన పేరును పాడు చేసేది కూడా పిల్లలే. మనం ఎంత చక్కగా మనం పెరిగినా మన తల్లిదండ్రులుగా మన పిల్లలు అలా పెరగకపోతే అన్ని అవమానాలు, అపవాదులు, సమస్యలను తీసుకొచ్చేది కూడా పిల్లలే. అలాంటి పిల్లలు అలా తయారవుతున్నారంటే దానికి కారణం ఏంటంటే ఎవరైనా స్వతహాగా ఎవరు చెడు వ్యసనాలకు అలవాటు పడాలని రూల్ ఏం లేదండి. వాళ్ళకున్నటువంటి పరిస్థితులు, వాళ్ళకున్నటువంటి పేరు ప్రభావం, వాళ్ళకున్నటువంటి వాతావరణం, వాళ్ళు పెరుగుతున్నటువంటి వాతావరణం దృష్ట్యా వారికి ఆ సమస్యలు వస్తాయి. కాబట్టి మనం ముందుగానే హింట్ ఇస్తే పిల్లలు కొంచెం జాగ్రత్త పడే అవకాశాలు ఉంటాయి. అందుకే ఒక గ్రాఫ్ వేయాలి పిల్లలకి. చదువు బాగొచ్చి ఆరోగ్యవంతమైన జీవితం, చెడు స్నేహాలు వదిలి తల్లిదండ్రులకు చాలా మంచిగా చక్కగా ఉండే విధంగా మనం నేమ్ అనేది కూడా కరెక్షన్ చేయొచ్చు. నిజమండి, ఇప్పటి వరకు మన దగ్గర కరెక్షన్ తీసుకున్న వారు పిల్లల విషయంలో కానీ పెద్దవాళ్ళ విషయంలో కానీ ఒక్కరు కూడా ఫెయిల్ అయిన సంఘటనలు కూడా మన దగ్గర లేవు. కాబట్టి నమ్మకంతో మీ పిల్లలకి మంచి పేర్లు పెట్టండి. వాళ్ళ భవిష్యత్తుకి మీరు పునాదులు వేయాలని కూడా నేను మీతో మాట్లాడుతున్నాను. చూసి